అన్న అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి గొడవ ఉండదు. ఫస్ట్ థింగ్ ఇక్కడ చూసే వాళ్ళు క్రియేట్ చేసేది తప్ప రియాలిటీకి ఏముండదు. ఇప్పుడు వైసీపీకి ఎక్కడ సపోర్ట్ చేయలేదు, వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేశారు. మీరు వైసీపీ అని మెన్షన్ చేయకండి. ఇప్పుడు ఆయన ఓడిపోయారు, దానికి రీజన్ అల్లు అర్జున్ గారు కాదు కదా. ఇప్పుడు మనం చూసే చూపు తప్పన్నా ఏంటంటే, ఇప్పుడు అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళారు, అల్లు అరవింద్ గారు ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళిద్దరికి పడదా? ఇప్పుడు అల్లు అరవింద్ గారు పిఠాపురంకి వచ్చారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు లేదు అనే ఎగ్జాక్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందో లేదో అన్న. సెలబ్రేషన్ అనేది ఇప్పుడు వాళ్ళేమి మైకులు పెట్టి అనౌన్స్మెంట్ ఇచ్చి 10 మంది జనాలు పిలిచి ఏం చేయలేదన్న. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కలిశారు. దీన్ని మన వాళ్ళు కాంట్రవర్సీ చేయడానికి లేదంటే వాళ్ళ మధ్య విభేదాలు పెంచడానికి. ఇంకొకటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారని మీరు అంటున్నారు కదా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాధ అది. ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ అంటున్నారు, మెగాస్టార్ వర్సెస్ అల్లు అర్జున్ అంటాడు, ఇంకొకడేమో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అంటాడు. ఎవరయ్యా మీరంతా? మీరు ఇదేమంటారు, మీ పాపులారిటీ కోసమో లేకుంటే మీ సబ్జెక్ట్ కోసమో మీ రెవెన్యూ కోసమో వాళ్ళ ఫ్యామిలీని ట్రోల్ చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు.